హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన మార్పు రావాలి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దీపు, చైతు, ఏమండి, మీ ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి. పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి. టీవీ చూస్తున్న మోహన్, మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేం బిజీ, తర్వాత మాట్లాడుకుందాం అనేశారు ఇందు వైపు చూడకుండానే. తర్వాత మాట్లాడటానికి రేపటి నుండి నేను ఎక్కడుండనేమో అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు. ఊరెళ్తావా? ఎక్కడికి? మాకు చెప్పనే లేదు. ప్రశ్నలు వరుసగా వచ్చాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు నేను పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న ఇందు మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు. పీజీ హాస్టల్ ఏమిటి? ఇల్లు చూడటం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్. నేను ఇదివరకులా పని చేయలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను. అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలి అనుకుంటున్నాను అన్న ఇందుతో, నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా? కోపంగా అన్నాడు మోహన్. నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను. మీరైతే కనీసం నన్ను సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో, పిల్లల స్కూల్కి నా ఆఫీస్కి దగ్గరని ఇల్లు తీసుకున్నాను, తప్పేముంది ఇందులో? సమర్థించుకున్నాడు మోహన్. నాకు పెళ్ళై దగ్గర 25 సంవత్సరాలవుతుంది. ఎప్పుడు మీకోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు. పోనీ మీ ముగ్గురులో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారు అంటే అది మీకే తెలియాలి. ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటున్నాను. అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది? సీరియస్గా అడిగింది ఇందు. అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదని. నేనేం చేసినా మన కోసమే కదా, సమర్థించుకున్నాడు మోహన్. అదే, ఆ మనలో నేనెక్కడా అనేదే నా ప్రశ్న అంది ఇందు. ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది. గతాన్ని తవ్వడం నా అభిమతం కాదు. మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నానని అనుకుంటున్నాను. నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకటిలా పని చేయలేకపోతున్నాను. నా గురించి నేను శ్రద్ధ తీసుకోవాల్సిన సమయమూ వచ్చింది. నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలి అనుకుంటున్నాను. నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు. కానీ ఒక్క షరతు, నా నుండి ఇక్కడ మీరు ఏం ఆశిస్తారో అక్కడ మీరు నా కోసం అలా ఉండాలి. సింపుల్గా చెప్పింది ఇందు. అర్థమయ్యి కానట్లున్నాయి మాటలు. అంటే? ముగ్గురు ఒకేసారిగా అడిగారు. ఏముంది, తెల్లవారి లేవగానే మీకు కాఫీలు, టిఫిన్లో, క్యారేజ్ బాక్స్లో ఇంకేవేవో మీ అవసరాలు నేనెలా తెచ్చుకుంటున్నానో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలక్కడ, విడమర్చి చెప్పింది ఇందు. అమ్మో, మీ అంత తొందరగా లేవటం నా వల్ల కాదు. అయినా రాత్రంతా చదువుకొని లేటుగా లేస్తాం. మరి లేటుగా లేవడాన్ని సమర్థించుకుంది దీపు. నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా? కాస్త విసుగ్గా అన్నాడు మోహన్. అది కాదమ్మా, మాకు అలవాటు లేని పనులు. అదీకాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య. చేస్తూ ఉంటే అదే అలవాటవుతుంది. బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు. నా సంగతి విడిచిపెట్టు. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు? దీపు 3rd ఇయర్ ఇంజనీరింగ్ చేస్తోంది. చైతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు. అయినా నేను విడిచి వెళ్తాను అంటం లేదు కదా, మిమ్మల్ని రావచ్చు అంటున్నాను. పోనీ నీకంత చేయడం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకుముందు జరిగిన విషయం గుర్తొచ్చింది చైతన్యకు. అమ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్ద పని. వాళ్ళు మనలాగా చేస్తారేమిటి? అయినా వంట ఎంతసేపు? కుక్కర్ పెట్టేస్తే సరి, ఒక కూర చేస్తే సరిపోతుంది. నేనేమైనా అది కావాలి ఇది కావాలి అంటున్నామా? ఏది పెడితే అదే తింటున్నాం కదా. డబ్బులు దండగ కాకపోతే అన్న నాన్నమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు. నీ వంట రుచి ఎవరికీ రాదు, అయినా నీకంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తను చూడలేదు. తన క్యారేజే కాక తామందరికీ బాక్సులు కట్టి నాన్నమ్మకి టేబుల్ మీద అన్నీ సర్ది
మళ్లీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలోకి దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడిలా అని ఉంటుందోనన్న ఆలోచనల్లో ఉన్న చైతన్య, ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా? అమ్మ పెద్దది, పిల్లలింకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్టు చూశాడు. మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఒక్కరోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానం కనిపిస్తుంది. తనకే ఇలా అనిపిస్తే మరి అమ్మ ఆలోచనలు? తల్లి వైపు చూశాడు. కోపాన్ని బాధని అణుచుకుంటుంది అమ్మ. అది చూసిన వెంటనే, నేను కూడా నీతో వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని గదిలోకి తీసుకెళ్లిపోయాడు చైతన్య. తండ్రి కూతురు మిగిలారు హాల్లో. నేనేం చేశానని మీ అమ్మ అంత బాధపడాలి? బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తొచ్చాయి దీపుకి. సుశీలకు ఒంట్లో బాగలేదట, ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా? నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో అంటుంటారు, కానీ పనెవరు చేస్తున్నారు? అమ్మ తప్పించి. నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాం అని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనడం తానెప్పుడూ వినలేదు. ఎప్పుడు నాన్నకు ఆ విషయం గ్రహింపుకు రాలేదా? మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా? సుశీలతకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు? ఇక్కడే రెస్ట్ తీసుకొని 3 నెలలు దాటాక వాళ్ళింటికి పంపించారు. పోనీ అత్తమైనా ఉద్యోగం చేస్తుందంటే ఇంట్లో ఉండే మనిషే. అటువంటి అత్తకే 3 నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ అయ్యి ఇంకా 2 నెలలు దాటలేదు. పెట్టిన సెలవులు అయిపోయాయి. వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయిపోయింది. ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది. అటువంటిది ఇప్పుడు సుశీలత్తను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్నంటే అమ్మకి కోపం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పోనీ నాన్నమ్మ గాని అత్తగాని ఏమైనా సహాయం చేస్తారంటే చెయ్యకపోగా అదేదో హాస్యంలా వంకర మాటలు అంటూనే ఉంటారు. వాళ్ల సంగతి పక్కన పెడితే తానెప్పుడైనా అమ్మకి సాయం చేసిందా? చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పనిని తాను అనుకుంటుంటుంది. లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అంది తాను. కాని అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం 5 గంటలయ్యేసరికి లేచి పని మొదలు పెడుతుంది. మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా? అమ్మ పని చేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు, వీడియో గేములు, నాన్నమ్మ టీవీ ముందు. అమ్మ ఎప్పుడైనా తనకి పని చెప్పబోతే ఇప్పటి నుండి దానికి పనులెందుకు చెప్తావు? రేపు పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నాన్నమ్మ. తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లవాడికి పనులు చెప్తావా? నేనెప్పుడు నా పిల్లలకి పనులు చెప్పలేదని నాన్నమ్మ వెనకేసుకొస్తూ అదేదో గొప్పగా అనిపించేది. కాని నాన్నమ్మ ఉద్యోగం చేయలేదు కదా. అటువంటప్పుడు నాన్నమ్మకి అమ్మకి పోలికేమిటి? తనకెందుకు ఈ విషయం తోచలేదిన్నాళ్ళు? అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని, బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వచ్చింది దీపుకి. ఒక్క మనిషి పనిచేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావనే దీపుకి సహించలేదు. అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పనిచేస్తున్నట్టు బాధపడతావెందుకని? ఆడవాళ్లు ఇంట్లో పనులు చేయడం ఎప్పుడూ ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపుకి. ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు? ఒకప్పుడు మగవాళ్లే ఉద్యోగాలు చేసేవారు, ఆడవాళ్లు ఇంట్లో పని చేసేవారు. ఇప్పుడు ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంటి పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి కదా. గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, మీరెప్పుడైనా అమ్మకి సాయం చేశారా? మిమ్మల్ని అంటున్నాననే కాదు, ఇందులో మా తప్పు కూడా ఉంది. మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అమ్మ చెప్పాకైనా తన మనసు అర్థం చేసుకోకపోతే నన్ను నేను క్షమించుకోలేను. నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే పంటి బిగువున భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు. అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది. హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్. ఇందు కుటుంబానికి ఏమీ చేయలేదని తాననలేడు. అలాగని ఆమెతో పాటు బాధ్యతలు పంచుకోవాలంటే అలవాటు లేని పని. కూతురు కూడా అంత మాటన్నాక నిజమే అనిపిస్తుంది. ఇంట్లో పనంతా ఇందుయే చేసుకుంటుంది, పిల్లల్ని తానే చదివిస్తుంది, అమ్మని తనింటికొచ్చిన చెల్లెల్ని చూసుకుంటుంది. తాను సాయం చేయకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కాని ఇంట్లో భార్యలకు సహాయం చేసే మగవాళ్లను గురించి ఆడంగి వాళ్ళు అని తన తల్లి చెల్లెలు అనుకోవడము, కొన్ని పనులు ఆడవాళ్లే చేయాలన్న స్నేహితుల మాటలు, ఇంటిని ఇందుయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకము
ఎటువైపు వెళ్లాలో తెలియడం లేదు. ఇందును వదిలి ఉండలేడు. అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని చేయనూ లేడు. చిన్న చెల్లి దగ్గరికి వెళ్లిన అమ్మ వస్తే ఏం చెప్పాలి? భార్య నీ మాట విన్నట్టు చూసుకోలేవా అని అడుగుతుంది. సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియడం లేదు. తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి, వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు. ఇంతలోనే చెల్లెలు సుశీల దగ్గర నుండి ఫోను. అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు? నేనొచ్చి దింపుతానన్నారా ఆయన. అందుకే 2 రోజులు పోయాకొస్తానన్నయ్య అని. ఏమి చేయాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్ ఇందు కొలీగైన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ చేయడమే కాని తాను ఇంటి నుండి వచ్చి 4-5 రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్. అతని మనసులో తన విలువ ఇంతేనా? కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటోంది. అప్పుడొచ్చాడు మోహన్. మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు, నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ 4 బ్రోచర్లు పట్టుకుని. నమ్మలేకపోయింది ఇందు. అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో, సారీరా, నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు. తనలో ఈ మార్పుకు కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం. సుశీలను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయి 6 నెలలైంది. సుశీలకి రెస్ట్ కావాలా? అదే ఆపరేషను 2 నెలల కిందట చేయించుకున్న ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకరీ చేయాలా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నీతో పాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలు పంచుకోవాలని తెలియదా నీకు? నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా? ఆమెకు విశ్రాంతి అక్కర్లేదా? ఇందు కాబట్టి ఇన్నాళ్లు భరించింది. అదే నేనైతే ఎప్పుడూ విడాకులు ఇచ్చేద్దును. మనసులో శ్రావణి మాటలు గింగురుమంటున్నాయి. నిజమే కదా, అలవాటైన పుట్టింటికి రావడానికి ఒక్కదానివి ఎలా వస్తావని సుశీల వాళ్ళ ఆయన ఆలోచిస్తుంటే, ఇంటా బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి? తానేమి చేయాలో తెలిసి వచ్చింది. మార్పు రావాలి. ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి. పనుల్లో ఆడమగా తేడా చూపించుకుంటారు. ఇద్దరు కలిసి పని చేసుకోవాలి. ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది. ఇందు బాధపడకుండా చూసుకోవాలి. తనకి పనుల్లో సాయం చెయ్యాలి. ముందొక వంట మనిషిని పెట్టుకోవాలి. ఇందుకి ఎలాంటి కష్టం కలిగించకుండా చూసుకోవాలి. అంతే. ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవడానికి ఇల్లేమున్నాయో కనుక్కొని ఇందు ముందు వాలిపోయాడు మోహన్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.